వైసీపీ పాలనలో కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ అక్రమాలకు అడ్డాగా మారిందా? భవన నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించి విద్యా సంస్థను భ్రష్టు పట్టించారా? అధికార అండతో అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అరాచకం సృష్టించారా? బినామీల పేర్లతో మంత్రే కాంట్రాక్టర్గా మారారా? కోట్లలో నిధులు మింగేశారా? అనుమతి లేకుండానే బిల్లులు చేసుకున్నారా? బుగ్గన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలన్న డిమాండ్పై ఎన్డీఏ ప్రభుత్వం సానుకూలంగా స్పందించే ఛాన్స్ ఉందా? లెట్ us వాచ్ ఇన్సైడ్ స్టోరీ. పేదలకు మెరుగైన విద్య అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ దక్షిణాదిలో మొదటిది. అప్పట్లో శ్రీనగర్ తర్వాత ఇక్కడే క్లస్టర్ యూనివర్సిటీ ఉంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ పథకం కింద ఈ ఉన్నత విద్యా సంస్థ ఏర్పాటైంది. కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కాలేజ్, కేవీఆర్ మహిళా కళాశాల, డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ ఈ మూడింటిని క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ విద్యా సంస్థ వైసీపీ పాలనలో భ్రష్టు పట్టుకుపోయింది. గత వైసీపీ పాలకుల అక్రమాలకు అడ్డాగా మారిందనే వాదనలో ఉన్నాయి. కర్నూలు శివారులో జగన్నాథ్ గట్టుపై 50 ఎకరాల్లో క్లస్టర్ వర్సిటీ భవనాల నిర్మాణం కోసం 2021లో 80 కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ పనులను అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనకు అనుకూలమైన కాంట్రాక్టర్కు కట్టబెట్టారని ఆరోపణలు వచ్చాయి. అయితే వాటిని పట్టించుకోకుండా బుగ్గనే కాంట్రాక్టర్గా మారి తన బినామీలతో పనులు చేస్తున్నారని విమర్శలు లేకపోలేదు. భవన నిర్మాణాలను సక్రమంగా చేయకపోగా ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే 2023లో నిర్మాణాలకు సంబంధించి 46 కోట్ల రూపాయల బిల్లులను వర్సిటీ రిజిస్ట్రార్ శ్రీనివాసులు సంతకాన్ని ఫోర్జరీ చేసి కాంట్రాక్టర్ ఖాతాలోకి మళ్లించారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలన్న డిమాండ్ వస్తోంది. మరోవైపు నిధుల మళ్లింపునకు సంబంధించి ఎంబుక్ రికార్డ్ సంతకాలు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు యూనివర్సిటీ ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇందుకు ససేమిరా అనటంతో పాటు నిర్మాణాల్లో జరుగుతున్న అక్రమాలపై అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. దీనిపై బుగ్గనతో మాట్లాడిన బొత్స విషయాన్ని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారట. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని బుగ్గన నాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ వీసీ సాయిగోపాల్పై రుసరుసలాటంతో పాటు బెదిరింపులకు సైతం దిగినట్లు సమాచారం. అలాగే రిజిస్ట్రార్ శ్రీనివాసులు డిప్యుటేషన్ను రద్దు చేసి ఎస్పీ వర్సిటీకి రీకాల్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే రిజిస్ట్రార్ డిప్యుటేషన్ రద్దుకు వీసీ అంగీకరించకపోవడంతో ఏడాదిగా వర్సిటీకి బడ్జెట్తో పాటు జీతాలు కూడా నిలిపివేయించినట్లు తెలిసింది. అప్పటి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలారావు సీఎస్ కూడా ఈ విషయంలో దోబూచులాడారట. 5 నెలల జీతం చెల్లించాలని సిఫారసు చేసి ట్రెజరీ అధికారులను ఆదేశాలు ఇచ్చి గుట్టుగా మంత్రి బుగ్గనకు సమాచారం పంపారు. దీంతో కర్నూలు ట్రెజరీ నుంచి వైస్ ఛాన్సలర్ అకౌంట్ కు జీతం బదిలీ అయ్యే సమయానికి బుగ్గన వాటిని నిలిపివేయించారని సమాచారం. దీంతో వారికి నేటి వరకు జీతాలు అందని పరిస్థితి నెలకొంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్లస్టర్ యూనివర్సిటీ వ్యవహారాల్లో బుగ్గన జోక్యం వెలుగులోకి వచ్చింది. దీనిపై డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి స్పందించారు. ఇక్కడ భవనాల నిర్మాణాల బిల్లుల చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై సిఐడి లేదా ఏసీబీతో సమగ్ర విచారణ జరపాలని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు రీసెంట్ గా లేఖ రాశారు. ఈ పరిణామంతో మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చిక్కుల్లో పడ్డారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. దీనిపై లోతైన విచారణ జరిపితే బుగ్గనకు పీకల్లోతు కష్టాలు తప్పవని భావిస్తున్నారు. జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు కోట్ల లేఖను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుచర వర్గం తప్పుపడుతోంది. తమ నేతను రాజకీయంగా ఇబ్బంది పెట్టి దెబ్బతీసే స్ట్రాటజీలో భాగంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఫైర్ అవుతున్నారు. కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ బిల్లుల అక్రమ చెల్లింపు వ్యవహారంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల రాసిన లేఖపై విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.